ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎల్ఓపి రాహుల్ గాంధీ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 10 రోజులుగా అనంతగిరిలోని హరిత రిసార్ట్లో కొనసాగుతున్న తెలంగాణ ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి అటెండ్ కానున్నారు. డీసీసీ చీఫ్లకు, పార్టీ ముఖ్య నేతలకు రాహుల్ గాంధీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. రైట్గా రాహుల్ గాంధీ టూర్పై మరిన్ని డీటెయిల్స్ మనకి షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షరీఫ్, రాహుల్ టూర్ అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరి కాసేపట్లోనే వికారాబాద్ జిల్లా పర్యటనకు రాబోతున్నారు. అన్ని ఏర్పాట్లు పార్టీ పరంగా చేశారు. పోలీసులు, సెక్యూరిటీ పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. గత 10 రోజులుగా ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి డీసీసీల సమావేశం జరుగుతోంది. శిక్షణ సమావేశం జరుగుతోంది. శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ముందుగా ఓపెన్ సెరమనీ రోజు సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. క్లోజింగ్ సెరమనీ రోజు అగ్రనేత రాహుల్ గాంధీ రావాలని చెప్పి రాష్ట్ర అధినాయకత్వం రిక్వెస్ట్ చేయడము, ఆ తర్వాత డీసీసీలంతా కూడా ఏపీ, తెలంగాణ దాదాపు 80 మందికి పైగా డీసీసీలు ఉన్నారు. అక్కడి ఏపీ పిసిసి చీఫ్ షర్మిలతో పాటు ఇక్కడి తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ రిక్వెస్ట్ మేరకు రాహుల్ గాంధీ ఇక్కడి సెమినార్కి వస్తామని చెప్పడంతో మరి కాసేపట్లోనే వికారాబాద్ జిల్లా పర్యటనకు రాబోతున్నారు. మధ్యాహ్నం ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే జాయిన్ కాబోతున్నారు. సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ఇక్కడి హెలిప్యాడ్కి చేరుకుంటారు. మనం ఉన్నటువంటి ప్లేస్ ఇది వికారాబాద్ మెయిన్ సర్కిల్. ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఒక 10 నిమిషాల డ్యూరేషన్లో మనం అక్కడికి స్పాట్కి చేరుకోవచ్చు. హెలిప్యాడ్ కూడా దానికి నియర్ బై ఉంది. హరిత రిసార్ట్లోనే డీసీసీల శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. గత 10 రోజులుగా వాళ్ళకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముఖ్య నేత చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మొదట సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చారు, ఆ తర్వాత ఏఐసీసీకి సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ మెంబర్స్, కన్వీనర్లు, ఇన్ఛార్జ్లు అంటే ట్రైనింగ్ ఇన్ఛార్జ్లు వాళ్ళంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి రాక కోసం డీసీసీలు అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఉన్నటువంటి డీసీసీలు అంతా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొత్తగా నియమైనటువంటి వాళ్ళు, అంటే కొత్తగా నియమితులైనటువంటి వాళ్ళు డీసీసీలు ఉన్నారు. కాబట్టి నేరుగా రాహుల్ గాంధీతో ఇంటరాక్ట్ అవ్వడము, రాహుల్ గాంధీ సంస్థాగతంగా అదేవిధంగా ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది అనేటువంటి అంశాలపైన, తాజా రాజకీయాలపైన డీసీసీలతో ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ చాపర్లు, హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకుంటారు, వికారాబాద్ జిల్లాకు చేరుకుంటారు. ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి స్కూల్ గ్రౌండ్లో హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్కి వచ్చిన తర్వాత మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. అంటే ఏపీ, తెలంగాణ బోత్ స్టేట్ సంబంధించినటువంటి కీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళతో 30 నిమిషాల పాటు ముచ్చటిస్తారు. ఇక్కడే మాట్లాడిన తర్వాత ఇక్కడ కొంతమంది నాయకులను కలిసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బై రోడ్గా ఒక 4 కిలోమీటర్లు హరిత రిసార్ట్, అనంతగిరి హిల్స్లో హరిత రిసార్ట్ ఉంది. ఆ హరిత రిసార్ట్కి రాహుల్ గాంధీ చేరుకుంటారు. 10 గంటల 30 నిమిషాల తర్వాత అక్కడి సెషన్స్ ప్రారంభమవుతుంది. 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు అక్కడే కంప్లీట్గా అగ్రనేత రాహుల్ గాంధీ ఉండే అవకాశం కనిపిస్తోంది. చాలా ఆస్పెక్ట్స్లో రాహుల్ గాంధీ డీసీసీలను ఉద్దేశించి మాట్లాడేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. గతంలో మనం చూసినాం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గుజరాత్ ఏఐసీసీ మహా కాన్క్లేవ్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏఐసీసీకి సంబంధించినటువంటి అంశం చాలా క్లియర్గా ఉంది. డీసీసీల అంశంలో దేశవ్యాప్తంగా డీసీసీలను బలోపేతం చేయడమే మా మొదటి లక్ష్యం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. రానున్న రోజుల్లో డీసీసీలకు అదనంగా పవర్స్ ఇవ్వబోతున్నాము. టికెట్లు ఎవరికి కేటాయిస్తారో అది డీసీసీల బాధ్యతనే ఉండబోతోంది. ఈ మేరకు వాళ్ళ అధికారులను మేము పెంచబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ పనిచేసే వాళ్ళు మాత్రమే పార్టీలో ఉండాలి, పని చేయని వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి బాహటంగానే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఏఐసీసీ ఒక ఎక్సర్సైజ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డీసీసీల బలోపేతం కోసం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని మీటింగ్స్ని ఈ రకంగా శిక్షణ తరగతులను, ఓరియంటేషన్ క్లాసెస్ని ఏర్పాటు చేసింది. దేశంలోనే చివరిసారిగా మన దగ్గర కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కంప్లీట్ అయిపోతే దేశవ్యాప్తంగా ఏఐసీసీ డీసీసీలను ఉద్దేశించి ఓరియంటేషన్ క్లాసెస్, శిక్షణ శిబిరం సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇక్కడి ఉన్నటువంటి డీసీసీలకు గతంలో ఏ రకమైనటువంటి డీసీసీల రోల్స్ ఉండే, రూల్ ఆఫ్ లా ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు, సంస్థాగతమైనటువంటి పోస్ట్ కావడము, పార్టీ పరంగా పోస్ట్ కావడంతో ఎమ్మెల్యే కంటే పెద్ద పోస్ట్గా దీన్ని ఫీల్ కావాలనేటువంటి ఉద్దేశంతో అగ్రనేతలంతా కూడా చెప్పేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరోవైపు మరొక షెడ్యూల్ కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది రాహుల్ గాంధీకి సంబంధించి. ఎందుకంటే ఇటీవల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏఐ సమ్మిట్ని నిరసిస్తూ
కొంతమంది యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ అక్కడ నిరసన తెలిపారు. వాళ్ళని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ నిరసన తెలిపినటువంటి వాళ్ళలో యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక నేత ఇక్కడి జడ్చర్లకు సంబంధించినటువంటి వాసి యూత్ కాంగ్రెస్ నరసింహ యాదవ్, ఆయన కూడా అక్కడి జైల్లోనే ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రాహుల్ గాంధీ ఇక్కడ మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని పార్టీకి సంబంధించినటువంటి నేతల దగ్గర నుంచి, నరసింహ యాదవ్ కుటుంబ సభ్యుల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే అక్కడ నిరసన తెలిపారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాహుల్ గాంధీ అడిగి తెలుసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇటీవల పోలీసులకి, తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి మావోయిస్ట్ సంబంధించినటువంటి కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అగ్ర మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాహుల్ గాంధీ వాళ్ళతో మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. కానీ ఇవి ఇంకా అఫీషియల్గా మాత్రం తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ టైం ఉంటే కనుక వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొదటగా అక్కడి పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు ఇక్కడి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడతారు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఉద్దేశించి దాదాపు 10 రోజుల పాటు డీసీలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. ఉదయం ఓరియంటేషన్ క్లాసులు, సాయంత్రం ముగిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశంపైన కేంద్రం వైఖరిని నిరసిస్తూ పలు గ్రామాలను సెలెక్ట్ చేసుకుని ఒక షెడ్యూల్ని చేసిన తర్వాత ఆ గ్రామాల్లోకి వెళ్ళడము, ఆ గ్రామాల్లో బస చేయడము, ఇదంతా కూడా ఎక్సర్సైజ్ చేశారు. అది ఎట్లా జరిగింది, శిక్షణ తరగతుల్లో ఏ మేరకు నేర్చుకున్నారనేటువంటి అంశంపైన నేరుగా రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. ఇక్కడి శిక్షణా శిబిరానికి వస్తారు. ఆ తర్వాత అంతకంటే ముందు రాహుల్ గాంధీ జాయిన్ అయిపోతున్నారు కాబట్టి రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా తెలంగాణ కార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు వీళ్ళంతా కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి సో ఏ రకమైనటువంటి స్పీచ్ రాహుల్ గాంధీకి సంబంధించి ఉండబోతుందనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం పార్టీలో నెలకొంది.